గదిలో ఉన్నంత మాత్రాన ఏదో అయిపోయిందని ఆలోచించే నీకు లేని సిగ్గు తనకెందుకుండాలి? అమ్మా, నీ కళ్ళేమన్నా మూసుకుపోయాయా? ప్రపంచమంతా 99% షూర్ అని చెప్తున్నారు కదా. అంటే ఇంకో 1% వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా లేరనే కదా? ఏదైనా 100% ష్యూర్ అయితేనే మాట్లాడాలి. నీకున్న అనుమానం నీ ఆలోచనల్ని చంపేస్తే మూర్ఖత్వం నీలోని మృగాన్ని నిద్రలేపింది. ఇలాగే ఉంటే అది ఏదో రోజు నిన్నే దహించేస్తుంది. వసుంధర ఎలాంటి తప్పు చెయ్యలేదని నాకు 100% నమ్మకం ఉంది. అప్పుడు వెళ్ళి నిన్న వాళ్లతో వాదించాల్సింది కదా. 100% నమ్మకం ఉంది అని పిరికి వాళ్ళలా పారిపోవడం ఎందుకు? వాదన అనేది తెలివైన వాళ్లతో చేయాలి, మానసిక రోగులతో కాదు. వాళ్ళకి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నాకొక క్లారిటీ ఉంది. అప్పుడు తప్పకుండా మాట్లాడతాను.